ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ సినిమా సేద్యం, ఈ సినిమా సాహితీ సేద్యం మొదలైన క్షణం అంటే ఇక లేదు, ఇక దిగాలి, ఇక ఈ ప్రయత్నం ఉధృతం చేయాలి అని తొలిసారి మీకు అనిపించి తొలిసారి మీరు ప్రయత్నించిన సందర్భం ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి నాన్న, అమ్మ వాళ్ళ కష్టాలు చూస్తున్నవాడిని. హ్మ్. ఒకసారి మాకు అన్నం పెట్టి నేను బయట తినొచ్చాను అని మా నాన్న, నాకు ఎందుకో మధ్యాహ్నం నుంచి ఆకలి లేదు అని మా అమ్మ అబ్బా! అనడము అప్పుడు మేము నిజం అనుకునేవాళ్ళం. హ్మ్. కానీ అది అబద్ధం అని తర్వాత తెలుసుకున్నాం. హ్మ్. అలా ఒక పేదరికంలో ఉన్నాం గదా! కనుక నాకు ఒక చిన్న రివెంజ్ ఉండేది రాజా. హ్మ్. ఏందంటే పాటలకు గూడా డబ్బులు రావా? హ్మ్. మా నాన్న పోలేదు. మా నాన్న పనిచేసిన పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామంది సినిమా వాళ్ళకెళ్ళారు తెలుసు కదా! సార్ అవును. అది ఎవరైనా గావచ్చు. అవును. అవును. ప్రజానాట్య మండలిలో పనిచేసిన వాళ్ళు అనేక మంది. గుమ్మడి గారు గావచ్చు, అవును. జమున గారు గావచ్చు, జగ్గయ్య గారు గావచ్చు, ఈవెన్ దో కృష్ణ గారు గూడా ప్రజానాట్య మండలి నాటకాల్లో అవును. పనిచేసిన వాళ్ళు. అవును. వాళ్ళందరూ ఈ ఉద్యమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మద్రాసుకెళ్ళి సినిమాలు సెటిల్. మా నాన్న కూడా సినిమాలో సెటిల్ అవ్వచ్చు అప్పుడు ఆ రోజుల్లో వెళితే మా నాన్న మరో కోసరాజు అయ్యేవారు కదా! హ్మ్. హ్మ్. అవును. వై నాట్? వై నాట్? ఆయన పాట తన కరెక్ట్. అది కరెక్ట్. కదా! కానీ ఆయన వెళ్ళల. ప్రజల నుంచి ఆయన సంబంధం తెలుసుకోవాలని వాళ్ళు అనుకోలేదు. హ్మ్. నేననుకున్నాను. నాన్న చేసింది చాలు గదా సమాజానికి. హ్మ్. మేము మా కోసం చాలా కష్టపడ్డారు. నేను నేను పాటలు రాసి పాటల మీద గూడా డబ్బులొస్తాయని మా నాన్నకి జెప్పాలనుకునేవాడిని. హ్మ్. కానీ మా నాన్న చనిపోయాడు. మా నాన్న ఎప్పుడు అనేవాడనమాట. "అరేయ్ నాన్న సినిమాలో పాటలు రాస్తే రూ. 116 ఇస్తారటరా" అనేవాడనమాట. అవును. ఇస్తారు మరి వాళ్ళు పుణ్యానికి ఎంత పాటకు కూడా పైసలిస్తారా? అబ్బా! అంటే ఇదేదో పంచిపెట్టే ప్రసాదం లాగా భావించినాడాయన. ఆయన కొంచెం ఆధ్యాత్మిక జీవి గదా! హ్మ్. పాట అనేది ప్రజలకు పంచాల్సిన ప్రసాదం లాంటిదనుకునేవాడాయన. ఆ! హ్మ్. కానీ అది ఎంత ప అమాయకంగా అడిగారు సార్. అంటే అంటే పచ్చనోటల సంగతి తెలీదు గదా ఆయనకి. అలా. సో, దిగారింక. నేను అట్లా నా లోపల భీష్మ ప్రతిజ్ఞలు అనేక విడతలుగా పడిపోయినాయి నా మనసు లోపల. హ్మ్. మా ఇంట్లో ఇబ్బంది పడ్డ ప్రతి క్షణం నేను అనుకునేవాడిని. హ్మ్. ఈ ఇబ్బంది నేను మా అమ్మకు రానివ్వద్దు, మా నాన్నకు రానివ్వద్దు అనుకునేవాడిని. మా నాన్న లేడనుకోండి. బట్ అనుకునేవాడిని. హ్మ్. మనం సంపాదించి చూపిద్దాం పాటలని. హ్మ్. అని నేను ఇటువైపు వెళ్ళలా. నేను మ్యాథమెటిక్స్, సైన్స్ వైపు ఎటు వెళ్ళలా. నా దృష్టి ఎప్పుడు పాట మీదనే ఉంది. సార్. పాట మీదనే ఉంది. మా అమ్మ గూడా నన్ను నువ్వు సైంటిస్ట్ కావాలి, అదే డాక్టర్ కావాలి బిడ్డ, నువ్వు ఇంజినీర్ కావాలి బిడ్డ ఏనాడు అనలే. మీ హ్మ్. నాన్న లెక్క పాట రాయి బిడ్డ. నువ్వు అంటున్నావు గదరా! హ్మ్. పాటకు కూడా డబ్బులొస్తాయి అంటున్నావు గదా! హ్మ్. అదేదో చూపియి బిడ్డ మీ నాన్నకి. మీ నాన్నంటే తీసుకోలేదు, తీసుకోడు గానీ, నువ్వు చెయ్యి నాన్న అని మా అమ్మ జెప్పేది. నేను గూడా పక్కా దిగాలనేది ఒక మనసులో అనుకున్నా. సార్. తొలి సినిమా 'నమస్తే అన్న'. 'నమస్తే అన్న' గదా! ఆ! 'నమస్తే అన్న'. సార్ ఆ సినిమా అయిపోయిన తరువాత మళ్ళీ గ్యాపొచ్చిందా? చాలా, హ్మ్. చాలా. చాలా వచ్చింది గదా! ఏదో మళ్ళీ స్కూలుకెళ్ళిపోయేవాడిని. హ్మ్. మధ్యలో ఎవరో మా ఉత్తేజ్ ఉన్నాడు గదా! హ్మ్. అక్కయ్య కొడుకు. హ్మ్. వాడు మళ్ళీ పిలిచేవాడు. "అన్న మామయ్య ఏదో చిన్న సినిమా ఏదో ఉంది రాయమంటే రాసుకోరాదు. హ్మ్. ఊరికే ఉంటది అట్లా" అంటే 'మాయదారి కృష్ణుడని', హ్మ్. 'రెండవ కృష్ణుడని', 'మాయదారి కుటుంబం' అని ఇట్లా ఒక 3, 3 సినిమాలు రాశాను. 'మాయదారి కుటుంబంలో' దాసరి గారు గూడా పాత్ర చేసినారు గాబట్టి, హ్మ్. ఆ లింక్ అట్లా టచ్ అయింది. అది చరిత్ర టర్న్ అట్లా అయింది. కలిపింది. టర్న్ అయింది. చరిత్ర కలిపిందది. 'ఓసే రాములంలో' మొత్తం 11 పాటలా? 11 పాటలు నేను ఒక 7 పాటలు 7 రాశాను. పాటలు రాశారు సార్. ఆ! నిజానికి దాసరి గారికి గూడా చాలా కొత్త ఆ సినిమా. అంటే అప్పటిదాకా ఆ నేపథ్యంలో ఆయన జోనర్ అది గాదు. అది కాదు ఆయన జానర్. అంతకుముందు ఒక్కటి చేశాడు. 'ఒరే రిక్షా'తో ఆయన జోనర్ హ్మ్. స్టార్ట్ అయింది. హ్మ్. ఇది ఈ జోన్. హ్మ్. బట్ ద పూర్తి తెలంగాణ 'ఒసేయ్ రామలమ్మ'నే. 'ఓసే రాములమ్మ' 'ఒసేయ్ రామలమ్మ.' మీరు కొత్త. హ్మ్. అంతే గదా! పరిచయం అప్పుడే ఆ! పరిచయం. మీరు చాలా కొత్త. మిమ్మల్ని నమ్మడానికి మీరు చూపిచ్చిన విద్వత్తేంటి ఆయనకి ఉదాహరణగా? ఆయన 15 నిమిషాలు ఇచ్చిన టైం 2:30 గంటల దాకా ఆయన పాడించుకున్నాడు నాతో. హ్మ్. నాకు పాడే అలవాటుంటది. సార్. మేము సరదాగా అంటుంటాం. పాడుగుణం ఉంటది మాకని. పాడుకున్న పాట పాడుగుణం అంటాం గదా! హ్మ్. పాడుగుణం ఉంటది మాకు. ఎవరికైనా ఐయామ్ నాట్ ఓన్లీ నేను నా గురించి చెప్పట్లేదు. ఏ రచయితకైనా సార్. పాడుతారు. గొంతు ఎలా ఉందన్న సంగతి తర్వాత. అలా నేను ఆయన ఫస్ట్ నాకిచ్చిన టైం 15 నిమిషాలు 2:30 గంటల దాకా ఆయన మిగతా పనులు ఆపేసి, నా పాటలతో ఆయన గడిపినాడు అంటే, నాకొక నమ్మకం వచ్చేసింది. ఆయన గూడా నా మీద వీడిని మనం అద్భుతంగా మనం తీసుకురావచ్చు అనే నిర్ణయం ఆయనకొచ్చేసింది. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఆ రోజు దాసరి గారి ముందు మీరు వినిపించిన పాటల్లో ఏదైనా ఒక్క పాట ఇప్పుడు పాడండి. నేను మొట్టమొదలు ఆయనకు వినిపించిందే
నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ ఆయన అన్నాడు. ఇంతకు పూర్వం నువ్వు 4 సినిమాలు రాశానంటున్నావు. ఆ పాట ఒక్కడు కూడా పాడొద్దు అన్నాడు ఆయన. హ్మ్. 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 ఒక్కడు కూడా పాడొద్దు అవి. హ్మ్. నాకు తెలుసులేరా అవి ఎలా ఉంటాయని నాకు తెలుసు గాని. నువ్వు ఈ సంబంధం లేకుండా ఏం రాసావు? హ్మ్. ఐ వాంట్ దట్. నీ నీ పూర్తి సహజత్వం నాకు తెలవాలంటే హ్మ్. అంటే అవే నా దగ్గర ఎక్కువున్నాయి అప్పుడు. హ్మ్. అప్పుడు నేను నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ సాలేటి వానకే తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలెంత అయిపోయింది ఆయన. అన్నాడనమాట. ఆయన పసిబాలుడు ఆ విషయంలో. అంటే వీడు కొత్తోడు, వీడిని మెచ్చుకుంటే వీడు నన్ను ఎత్తికెక్కుతాడనుకునే చాలా మంది నిర్మాతలు లాంటి వాడు కాదు. చాలా మంది దర్శకులు లాంటి వాడు కాదు ఆయన. సార్. కొంతమంది దర్శకులు అట్లా ఉంటారు. మెచ్చుకుంటే ఈ డబ్బులు ఎక్కువ అడుగుతాడేమో అని అన్నట్టుగా. హ్మ్. హ్మ్. అన్నట్టుగా అట్లా కాదాయన. యాహ్! అన్నాడనమాట. హ్మ్. శభాష్! అన్నాడు. సాలేటి వానకి తుళ్ళింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలెంత నీళ్ళనే చనుబాలుగా గాలినే ఉయ్యాలగా పక్కల్లో రెక్కల్లో డొక్కల్లో నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల పర్వమొచ్చి చేను వంగి పైరు కాపు మేను పొంగి పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంక నేలమ్మ. వాహ్! అలా ఒక పాట, 2 పాటలు, 3 పాటలు, 4 పాటలు అన్నీ నోటికే అప్పుడు. హ్మ్. అప్పుడు ఇంకా మంచి ఫామ్‌లో ఉన్నాం గదా! అవునవును. తమ్మి. ఇప్పటిలాగా కాదుగా. ఇప్పుడు కొన్ని మర్చిపోతాను కావచ్చు గానీ. ఇప్పుడు 'టెండూల్కర్' స్ సిక్సర్ కొట్టే పరిస్థితి కదా! అప్పుడు. కాబట్టి ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి అనేక వైవిధ్యమైన పాటలు వినిపించాను. సార్. ఆ! ఫిలాసాఫికల్‌గా కూడా వినిపించాను నేను. అంటే నాన్న లోపల ఆధ్యాత్మికత ఉంది. మా ఇంట్లో పుస్తకాలుండేవి. నేను హాయ్ అంటారు కదా! హ్మ్. అంటే ఉత్తిదంతా అంటారు. హ్మ్. హాయ్ అంటే సుఖం. హ్మ్. అంటే హాయ్ అనేది లేదు గదా! జెప్పిందమ్మ. హాయ్ అంటే హాయ్ అనేది లేదురా నీ అబ్బ జీవితంలో అన్నట్టు జెప్పింది గదా! అది ప్రతి తల్లి వాడే పాట. హ్మ్. ఓహ్! హాయ్ అమ్మా! ఇదొక ఫిలాసఫీ. మదర్ పిచ్చిది గాదు ఫిలాసఫరే. హ్మ్. అని ఇట్లా చెప్పి మన తల్లి చిన్ననాడే మనకు జోల పాడింది. హ్మ్. హుళక్కిరా హుళక్కి హుళక్కిరా బ్రతుకులో హాయి హ్మ్. అదే హాయ్ వావ్! 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 ఇట్లా అట్లా అన్నాడనమాట. హ్మ్. దగ్గరికెళ్ళి హగ్ చేసుకొని. శ్రీకృష్ణ దేవరాయలే. అబ్బా! హ్మ్. ఎంత గొప్ప మాట అన్నారు సార్. కృష్ణుడే. ఈ మధ్య కాలంలో రాజా వన్నం రెడ్డి అని ఒక డైరెక్టర్‌ని అయ్యో! ఇంటర్వ్యూ తెలుసండి. చేశాను. ఆ! వారు చెప్పారు సార్. చనిపోయే వరకు ఆయన ఇంటి నుంచి ప్రతి నెల రూ. 2,00,000 చెక్కెళ్ళేదంట పేదవారికి. నిచ్చెనదనం ఆ ఇంట్లో జరుగుతా ఉండేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా భోజనం జేయడం నేను నా 25 ఏళ్లలో ఎప్పుడు చూడలా. హ్మ్. ఎప్పుడు ఒక 10 మందితోనే భోంచేసాడాయన. హ్మ్. ఏ ఒక్క రోజు అది అల్పాహారం గానివ్వండి, స్నాక్స్ గానివ్వండి, టీ గానివ్వండి, భోజనం గాని హ్మ్. 20 వెండి పళ్ళెలు రెడీగా ఉండేవి సార్. అబ్బా! ఆ! కింద ఎవరున్నారు? ఆయన మొదటి క్వెషన్. పలానా పలానా ఉన్నారు. పలానా వాళ్ళని పైకి రమ్మన్నారు. ఆయన్ను ప్రతిభావంతులైనటువంటి రైటర్స్‌ని, టెక్నీషియన్స్‌ని ఉంటే ఆయన పంక్తి భోంచేస్తాడాయన. శ్రీహరి ఉన్నాడు. శ్రీహరి పైకి రమ్మను. అశోక్ తేజ ఉన్నాడు పైకి రమ్మను. ప్రభు ఉన్నాడు జర్నలిస్ట్ పైకి రమ్మను. ఇలా ఒక 15 కంచాలు రెడీ అయిపోయాయి. ఆ తల్లి, ఆ తల్లికి విసుగు లేదు, విరామం లేదు. హ్మ్. సరే వంట చేసేవాళ్ళు ఉంటారనుకోని పర్యవేక్షణ ఆమెదే. అంతే గదా! అమ్మ మా అందరికి ఒకటేసారి భోజనం పెట్టేది. గురువుగారికి ఏది ఉంటదో మాకు అదే. హ్మ్. అది టిఫిన్ అయినా, భోజనం అయినా. అలా నేనెప్పుడైనా ఒక్కడు భోంచేసింది నేను నా కళ్ళతో చూడలా. అబ్బా! దట్స్ దాసరిగా. ఆ సంప్రదాయము ఎవరు ఏమనుకున్నా సరే గాని, అది ఎక్కడ కనిపించదెక్కువ. ఇండస్ట్రీలో ఒక సేయింగ్ ఉంటది సార్. లైట్ బాయ్ అంటే చాలా చిన్న స్థాయి అవును. స్థాయి గురించి మాట్లాడట్లేదు. మనది ఆహ్, టెక్నీషియన్. టెక్నీషియన్. లైట్ బాయ్ అనేది ఒక లైట్ బాయ్ 24 క్రాఫ్ట్‌లో అదొక సెక్షన్. ఎక్కడికా ఎళ్తున్నావంటే, నాకు డబ్బులు రావాలి దాసరి గారి ఇంటికెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడానికి ఎళ్తున్నాను అంటాడంట. అదేందిరా అంటే, దాసరి గారి ఇంటికి ఎవరైనా పోవచ్చు కదా! పోతే తనకొస్తాయి. ఆ! తనకొస్తాయి లేకపోతే మొదలు తనిస్తాడు. ఆ! సార్ ఇట్లా అయింది సార్ ఆయన నాకు 10,000 ఇస్తలేడు సార్ అంటే మొదలు ఇతను 5,000 ఇస్తాడు. హ్మ్. నేనది చెప్తా లేరా నీకు అది కూడా వచ్చేస్తాయి. మొదలు ఇది గాని అని చెప్పేసి పంపించి ఫోన్ చేసి ఏమయ్య మాలాంటి వాళ్ళకి గదా ఎగ్గొట్టాలి. ఏం హ్మ్. గాదు. హ్మ్. నువ్వు 10,00,000 ఇవ్వకపోతే ఓకే. కానీ వాడు 10,000 ఇగదయ్యా! సార్. లేదు సార్ ఇప్పుడు ఇచ్చేస్తా సార్. పిలిచి వాడు నాకు ఫోన్ చేయాలి మళ్ళీ. సార్ నాకు 10,000 వచ్చినాయి సార్. ఇతను ఇచ్చిన 5,000తో పాటు 15,000 తనకి. హి ఈస్ ఆ! హ్యాపీ. హిస్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ. దట్ ఈస్ ద లుక్.
దృక్పథం అది. గ్రేట్ పర్సన్ సార్. ఓసే రాములంలో మీరు రాసిన పాటల్లో నాకు నచ్చిన ఒక పాట ఉంది. Yeah. నేను ఖచ్చితంగా అడిగి పాడించుకుంటాను. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి సార్. నేను అంటే అన్నీ సందర్భ ఉచిత పాటలయ్యా. అన్నీ కరెక్ట్‌గా కుదిరేవి. కానీ ఆ రోజులలో ఆయన నాకు తెలియకుండా చేసిన సహాయం ఏంటంటే 4, 5 జోనర్‌లు సెలెక్ట్ చేసుకొని అన్ని రకాల రసాలలో వైవిధ్యంగా నాతోని రాయించినారు. హ్మ్. అది నాకు తెలీదు అప్పుడు ఆయన అది చేస్తున్నాడో అది రేపు నాకు పనికొస్తదని. విషాదం, విప్లవం, బాధ, కన్నీళ్ళు, వెటకారం ఇలాంటివన్నీ ఎన్నుకొని పాడించినాడు ఆయన. రాయించినాడు ఆయన. అది నాకు తెలీదప్పుడు. ఇంటి ఇంటి జానవే ముద్దు నాపు బంతి విధి రాణివే తీరు నిజే బంతి పువ్వుల తేరు నీ సాటి కన్నలిటలేరు నిన్ను చూడ కోరికల పోరు శోభ దివ్యాంగులైన సరిరారు నిన్నుగా నోళ్లకు జోహారు అక్కడ పంచనం. ఇట్లాంటి ఒక వినోదాత్మకమైన ఇంపార్టెంట్ సన్నివేశానికి ఇది తీసుకున్నాను. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయోలే కూసున్నా. చూడండి ఒకే రచయిత నుంచి ఇట్లా రాపిస్తే అన్ని రాయగలడు, వెర్సటైల్ రైటర్ అవుతాడు అని మొట్టమొదలే మనకు ఒక అద్భుతమైనటువంటి ఇమేజ్ కల్పించి వదిలినట్టు కదా. అంతే కదా అది ఎందరు చేయగలరు. సార్. తర్వాత ఇంకో వైపు వస్తాయి విప్లవం. మీకు చెప్పాను నేను, రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ, ఒక విప్లవాత్మకమైన పాట. కొడుకును పోగొట్టుకుంటే ఎరుపు రంగు యాడ ఉంటే ఆడే ఉంటానంటివి కన్న తల్లికి ఎడమి తల్లికి కన్ను రెప్పావైతివి ఓ నెత్తురే పొత్తిల్లుగా ఈ నేలపై పడి ఉంటివి ఓ వీరుడా ఉద్యమం నెలబాలుడా వీరుడా అభిమన్యుడా అని పాట రాయించిన. ఇలా వైవిధ్యమైన పాటలు రాసి నాకు సినిమా ఇండస్ట్రీలో ఒక రోడ్లు ఏర్పాటు చేస్తున్నా అన్న సంగతి నాకు అప్పుడు బుర్రకు అందల. తర్వాత ఒక్కొక్కరు పిలిపించాం. అక్కడ ఇంటి జానం రాశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చిందే రాయగలిగినాను కదా. ఓకే. అక్కడ విప్లవం పాట నేను రాయగలిగినాను కాబట్టి ఇక్కడ ఆర్ఆర్లో కొమరం భీముడు రాయగలిగినాను కదా. దారిలో వేసేసారు ఆయన. దారులు వేశారు. నాకు అప్పుడు దారులు వేస్తాను తెలీదు. అయ్యగారు చెప్తున్నారు మనం రాస్తున్నాం అనుకున్నాను. ఇలా ఆయన చేసిన మేలు. ఇంకోటి కూడా సార్, అంటే మళ్ళీ నాన్నగారి ప్రస్తావన వస్తుంది. వారు ఇక్కడుండే నిజాం పరిపాలనలకు కానీ ఇక్కడుండే ధరల వ్యవస్థకి వ్యతిరేకంగా వెట్టి చాకరీ వ్యవస్థకు కానీ ఎంత పోరాటం చేశారో ఓసే రాములమ్మ సినిమాలో మీరు రాసిన ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం అప్పటి పరిస్థితులను చూపించినాయి. చూస్తే అవును. అది నాకు ఎందుకో కంటదగ్గనంగా తెలుసు కదా. నాకు నాన్న అమ్మ ద్వారా తెలుసు కదా, కాబట్టి రాయడానికి నాకు సులభమైందంటున్నా. మా అమ్మ వందల విషయాలు చెప్పింది, వేరే తెలంగాణ విషయాలు, ఎలా చనిపోయినారు, ఎలా బలి అయినారు, ఎట్లా సజీవ దహనం చేసినారు, ఎన్ని బాధలు పెట్టినారు, ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారు, ఒంగోబెట్టి ఎలా రాళ్ళు పెట్టినారు, లక్ష విషయాలు చెప్పేది కదా మా అమ్మ, మా నాన్న వాళ్ళ చర్చలు. ఇవన్నీ నాకు తెలియకుండానే నాకు వెన్ను పూసలో నిలిచిపోయింది. అది పెన్నులోకి వచ్చింది. మీకు ఈ మాట ఎవరన్నా ఇదివరకు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఓసే రాములమ్మ సినిమా మీకోసం ఎదురు చూసినట్టుంది. అంతే కదా. ఎందుకంటే చరిత్ర ఆయన కొడుకు తప్పించి ఇంకెవరు రాయాలి దాన్ని? రాస్తే ఆయన రాయాలి లేదా ఆయన కొడుకు రాయాలి. అంతే కదా. అన్నీ తెలిసిన వారు, అన్నీ చూసిన వారు, వాటి మీద జీవితం అంతా పోరాటం చేసిన వారు. ఆ కుటుంబం నుంచి కానీ ఆ రక్తం నుంచి కానీ ఒక మనిషి వచ్చి రాయాలి కానీ వేరే వారికి ఎందుకు వెళ్ళదు ఆ సినిమా? అదంతే మీకోసం. లక్కీగా ఆ టైం కూడా చూడండి మీరు. ఆయన 10 ఏళ్ల ముందు కూడా ఓసే రాములమ్మ తీయొచ్చు, నేను వచ్చినాక 10 ఏళ్ల తర్వాత తీయొచ్చు. అప్పుడే తీసినాడంటే నేచర్ మీట్స్ నేచర్ మమ్మల్ని కలిపినట్టుగా భావిస్తాను నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.